బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400G 2025 మోడల్, అలాగే యమహా MT-15 న్యూ 2025 మోడల్. ఇది కూడా అప్డేట్ అయింది టెక్ ఫీచర్స్కి. ఈ రెండింటికి మధ్య ఒక క్లియర్ కంపారిజన్ అయితే ఇస్తాను. సో ప్రతి విషయం గురించి క్లియర్గా మాట్లాడుతూ స్పెక్స్ 1 by 1 చెప్తూ దానికింత దీనికింత అని చెప్పను. దానికోసం అయితే డెడికేటెడ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. రెండింటికి సంబంధించిన రివ్యూస్ చేశాను. వాటిలో క్లియర్గా మాట్లాడే ఆ వీడియోస్ అయితే చూడండి. బట్ ఈ వీడియోలో నేను ఈ రెండు వెహికల్స్ యొక్క ప్రైస్ ఒకటే కాబట్టి ఏది కొనాలని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే ఇలాంటి మంచి కంటెంట్ని మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 1,00,000 మందికి దగ్గరలో అయితే ఉన్నాం, ప్లీజ్ గైస్. ముందుగా MT-15 గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 155cc ఇంజిన్ అయితే యూజ్ చేశారు. 150cc ఇంజిన్ 1,80,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్కి పెట్టారు. అలాగే 2,35,000 రూపాయలకి దగ్గరలో ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. 2025లో డిజిటల్ కన్సోల్కి తీసుకొచ్చారనమాట. అండ్ 18.4 bhp పవర్, అలాగే 14.1 Nm టార్క్. 150ccకి ఇంత ప్రైస్ అనేది కొంచెం నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది. అయినప్పటికీ కూడా దీంట్లో అర్గనామిక్స్, అలాగే దాని యొక్క మెనూరబిలిటీ, ఆ అజైల్ టెక్నాలజీ, హ్యాండిల్ బారు, కాంపాక్ట్ డిజైన్, లైట్ వెయిట్, ఫ్యూల్ ఎఫిషియెంట్, ఇవన్నీ కూడా ఈ వెహికల్ కొనొచ్చు అనే భావన కలిగించాయి అన్నమాట. బట్ నేను ఇప్పుడు చేస్తున్న ఈ కంపారిజన్లో అస్సలు మనం ఇంజన్ తోటి కంపేర్ చేయకూడదు. బజాజ్ పల్సర్ NS 400G తోటి అక్కడ 43 PS పవర్, 35 Nm ఆఫ్ టార్క్ ఉంది. ఇంకా 2025లో 3 PS పవర్ పెంచారు. బట్ అసలు ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించకూడదన్నమాట. సో ఎవరైతే న్యూగా ఒక మంచి వెహికల్ని సిటీలో స్ట్రీట్ ఫైటర్ లెక్కలో యూజ్ చేయడం కోసం, ఆ టెక్ ఫీచర్స్ని ఇష్టపడటం కోసం, షార్ట్ లాంగ్ రైడ్స్ కోసం చూస్తున్నట్లయితే MT-15 లుక్, మరీ ముఖ్యంగా కాంపాక్ట్ డిజైన్ మీకు నచ్చినట్లయితే ఈ వెహికల్ అయితే కొనుగోలు చేయండి. కోర్స్ MT-15 అయితే మాత్రం నా దృష్టిలో వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే కాదు, నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికలే. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మార్కెట్లో ఇలాంటి ఒక ట్రాన్స్ఫార్మింగ్ లుక్ తోటి, ఇలాంటి ఒక ట్రస్టింగ్ ఇంజన్, దట్టు యమహా నుంచి ఇంజన్ అంటే కాస్త లాంగ్ లైఫ్ యూస్ చేయొచ్చు, రిఫైన్డ్ ఉంటుంది అండ్ స్మూత్ ఉంటుంది. దట్టు VVA వేరియబుల్ వాల్యూ యాక్చువేషన్ తోటి ఆ టెక్నాలజీ, 7,000 RPM తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్. సో ఇవన్నీ దీన్ని వెహికల్ కొనడానికి ఒక కారణం అన్నమాట. సో ఈ వెహికల్ కొనాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇంకే వెహికల్ తీసుకున్నా సాటిస్ఫై అవ్వలేనంతగా ఇది ఇంపాక్ట్ చేస్తుంది అనమాట మార్కెట్లో. 155cc పేరుకే, బట్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం 200cc లెవెల్లో ఉంటుంది. బట్ ఏంటంటే ప్రైస్ అయితే మాత్రం నా ఒపీనియన్ కొంచెం తగ్గిస్తే బాగుండని ఎప్పుడూ అనుకుంటాను. 2 లక్షలకి దగ్గరలో కనుక వస్తే బాగుండు. 2,05,000, 2 లక్షలు, 1,95,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటే నాకు తెలిసి ఇది ఇంకా బీస్ట్ లెవెల్లో ఉండేది అనుకుంటున్నాను. సో మంచి అంటే వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ ఈ వెహికల్ని రైడ్ చేస్తున్నప్పుడు అండ్ ఆ కాంపాక్ట్ లుక్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఆ కాంపాక్ట్ డిజైన్లో మౌల్డ్ అయిపోయి నేను రైడ్ చేస్తున్నప్పుడు రైడ్ ఫీల్ అయితే మాత్రం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. అండ్ హ్యాండిల్ బార్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్, సో రోడ్ గ్రిప్, డ్యూయల్ ఛానల్ ABS, కొత్తగా వచ్చినటువంటి టెక్ ఫీచర్స్, ఆ బ్రిలియంట్ కన్సోల్, సో ఫ్రంట్లో హెడ్ ల్యాంప్ యొక్క డిజైను, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. నేను కాదనట్లేదు, బట్ ఇదైతే మాత్రం నాకు నాట్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది. అసలు ఈ కంపారిజన్ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, సో మెయిన్ వచ్చేసరికి NS 400Gని తీసుకొచ్చి ఈ ప్రైస్ సెగ్మెంట్కి దగ్గరలో ఉంచారు చూడండి. ఒక 5-6 వేల రూపాయలు ఎక్కువ అంతే జస్ట్. బట్ 373cc ఇంజిన్ ఇచ్చి 43 PS పవర్ ఇచ్చారు చూడండి. అందువల్ల నేను ఈ కంపారిజన్ అయితే చేయాల్సి వచ్చింది. లేకపోతే అసలు ఈ కంపారిజన్ వీడియో మీ దాకా నేను తీసుకున్నాను అనమాట. నౌ కమింగ్ టు ద బజాజ్ పల్సర్ NS 400G. యాక్చువల్గా 2024లో ఈ వెహికల్ వచ్చిందా, 2025లో ఇంకా పర్ఫార్మెన్స్ని పెంచి, RPM లెవెల్స్ పెంచి, ఇంజిన్ యొక్క ఇంటర్నల్స్ని ఇంకా ట్యూన్ చేసి, ఆ వాల్వ్స్ని రివైవ్ చేసి, అండ్ ఫ్రోజన్ ఫిస్టన్ తీసుకొచ్చి, ఇంకా చాలా థర్మల్ మేనేజ్మెంట్ తీసుకొచ్చి, 3 PS పవర్ పెంచి చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్గా తీర్చిదిద్దారన్నమాట. దట్టు ఇది అసలు ఇంపాసిబుల్ ప్రైస్. సీరియస్లీ 2,40,000 రూపాయలకి దగ్గరలో ఇది లభిస్తుంది. 2,45,000 మేబీ. MT-15 తోటి కంపారిజన్ తీసుకురావడానికి అసలు ఈ ప్రైజే మెయిన్ కారణం. లిటరలీ గైస్, ఇది ఒక పవర్ హౌస్. రైడ్ చేస్తున్నప్పుడైతే అసలు గూస్ బంప్స్ అంతే. చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ అన్నమాట. 43 PS పవరు, అసలు జనరల్లీ 60 స్పీడ్, 100 స్పీడ్ అందుకోవడం కోసం ఇదివరకు చాలా ఉన్న టైం కంటే ఇప్పుడు ఇంకా తక్కువ టైంలో రీచ్ అవుతుంది. అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పర్ఫార్మెన్స్కి తీసుకెళ్లారు దీన్ని. మరీ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఈ కంపారిజన్లో, MT-15లో అంత ప్రైస్ పెడుతున్నాం కదా, బట్ క్విక్ షిఫ్టర్ లేకపోవడం డిసప్పాయింట్మెంట్. బట్ NS 400Gలో మీకు క్విక్ షిఫ్టర్ అయితే ఉందన్నమాట. సో చాలా స్మూత్గా, క్లచ్ లేకుండా అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ చేయడం అనేది ఎంత ఫన్నీగా ఉంటుందో మంచి స్పీడ్లో ఉన్నప్పుడు కొంచెం కూడా పవర్ డ్రాప్ అవ్వకుండా. ఒకసారి ఆలోచించండి,
దట్టు ఇది ఆల్మోస్ట్ విపరీతమైనటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఇంకా క్విక్ షిఫ్ట్ యాడ్ అయితే ఇంకా చూడండి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో అలాగే దీంట్లో కూడా ఒక స్పోర్టియర్ ఎర్గనామిక్స్ ఉన్నాయి, మంచి హ్యాండిల్ బార్ ఉంటుంది అండ్ మంచి ఎజిలిటీ ఉంటుంది అండ్ మెన్యూరబిలిటీ ఉంటుంది. సో బండి కొంచెం వెయిట్గా అనిపిస్తుంది ఎంటీతో పోల్చుకుంటే, కొంచెం ఏముందండి కొంచెం ఎక్కువగానే ఉంటుంది వెయిట్ అండ్ చాలా మస్కులర్గా ఉంటుంది. సో మీరైతే మాత్రం ఈ వెహికల్ తోటి ఖచ్చితంగా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బికాజ్ ఆఫ్ ఈ పర్ఫార్మెన్స్ను నచ్చే వాళ్ళకి ఇది ఫుల్ సాటిస్ఫాక్షన్, పైసా వసూలు బండి అన్నమాట. పర్ఫార్మెన్సే మెయిన్ ప్రయారిటీ అండ్ మరీ పవర్ సీకర్స్ అయితే మాత్రం ఈ వెహికల్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో అలాగే దీంట్లో మైలేజ్ అనేది కొంచెం కన్సర్న్. అక్కడ మనకు ఒక 45 kmpl దాకా మైలేజ్ వస్తూ ఉంటే, బట్ ఇక్కడ మీకైతే ఒక 30 kmpl మైలేజ్ వస్తుంది. మైలేజ్ అనేది అసలు మీరు చూడకూడదు ఈ బండి కొనేవాళ్ళు. పర్ఫార్మెన్సే మెయిన్ ప్రయారిటీ అయితే ఈ వెహికల్ అయితే చూడండి. అండ్ స్ట్రీట్ ఫైటర్ లెక్కలో సిటీలో నడిపించుకోవచ్చు అండ్ అలాగే మీరు హైవే మీద కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకా మన కంపారిజన్లో ఇంత ప్రైస్ పెడుతున్నామంటే ఖచ్చితంగా బైక్లో మన మూడ్ సెట్కి తగ్గట్టు రైడ్ చేయడం కోసం రైడింగ్ మోడ్స్ చూస్తాం. బజాజ్ పల్సర్ NS 400Gలో మనకి స్పోర్ట్స్, రైను, రోడ్, అర్బన్ అని చెప్పి మోడ్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ మనకి MT-15లో వచ్చేసరికి మోడ్స్ మిస్ అయ్యాయి. సో అది నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఖచ్చితంగా మోడ్స్ ఇవ్వాల్సింది, ఎందుకంటే మనం మూడ్ సెట్ తగ్గట్టు మనం రైడ్ చేస్తాం కదా. కొంచెం మైలేజ్ ఎఫిషియెంట్గా ఉండాలనుకున్నట్లుగా అయితే మనం లో పర్ఫార్మెన్స్లో రైడ్ చేసే అవకాశం అనేది మనకి MT-15 ఇవ్వట్లేదు. బట్ ఇక్కడ మనకు దొరుకుతుంది. అఫ్కోర్స్ ఇక్కడ మైలేజ్ రాదనుకోండి, బట్ ఆల్మోస్ట్ 2,30,000 రూపాయలు పైనే పెడుతున్నాం కదా. సో మోడ్స్ కూడా నా బండిలో ఉన్నాయని చెప్పుకోవడానికన్నా మోడ్స్ ఉండాలి కదా అట్లీస్ట్. సో చెప్తున్నాను, సహజంగా అన్నీ కోరుకుంటాం అంత ప్రైస్ పెడుతున్నప్పుడు. సో ఆల్మోస్ట్ ఆ ప్రైస్లో మనకి ఎంటీలో దొరకని ఫీచర్స్ అండ్ ఏదైతే ఉందో అది నేను చెప్పేశాను. ఇప్పుడు జనరల్గా చాలామంది అడుగుతుంటారు నన్ను క్లోజ్గా భావించి, అన్నయ్య ఫైనల్గా నువ్వు చెప్పు ఏ బండి తీసుకుంటానని. హార్ట్ఫుల్గా అడిగే నేను ఒక్క విషయం చెప్తా వినండి. MT-15 అనేది లైట్ వెయిట్, ఫ్యూల్ ఎఫిషియెంట్, ఒక ట్రాన్స్ఫార్మింగ్ ఫేస్ కట్తో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ లుక్స్ అన్నమాట. అది మనం ఇష్టపడ్డామంటే ఇంకా దాన్ని వదిలిపెట్టలేము మనం. బట్ మీరైతే మాత్రం ప్రైస్ మ్యాటర్ కాదు, స్ట్రీట్ ఫైటర్ లెక్కలో వాడతాను అనుకున్నట్లుగా అయితే మీరు ఆ బండి తీసేసుకోండి. సో అది నచ్చే వాళ్ళకి ఇది నచ్చదు, NS 400G నచ్చదు. బట్ గాయస్ నేను క్లియర్గా చెప్తామేనండి, మీరు పవర్ సీకర్సా, మంచి అంటే క్విక్ షిఫ్ట్, రైడింగ్ మోడ్స్ అండ్ మోర్ ఓవర్ ఒక పవర్ హౌస్ని చూస్తున్నారా, సేమ్ MT-15 ప్రైస్లో మీరైతే మాత్రం ఇంకేం ఆలోచించొద్దు. పర్ఫార్మెన్స్ మిమ్మల్ని కేవలం కూడా ఏదైతే ఒప్పించగలదన్నమాట NS 400G మాత్రమే. మీరు కనుక బై మిస్టేక్ అయినా సరే MT-15 తీసుకున్నారంటే మాత్రం అస్సాం అయిపోతారన్నమాట. దయచేసి అదైతే కొనొద్దు. పర్ఫార్మెన్స్ సీకర్స్, పవర్ సీకర్స్ ఎవరైతే ఉంటారో NS 400Gని ఏం మాట్లాడకుండా తీసేసుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. దట్ 2025లో ఈ వెహికల్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారన్నమాట. థర్మల్ మేనేజ్మెంట్ అని అదని ఇదని ట్యూన్ చేసేసి. సో సీరియస్లీ గైస్, గో ఫర్ ఇట్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna